హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే సండే కాబట్టి ఊరికే పీజీలో ఏం చేస్తామని అలా విధాన సౌధ వెళ్ళామన్నమాట. నేరుగా మనకు బిఎంటీసీ బస్సెస్ ఉంటాయి, లైక్ అక్కడ ఇంకా మెట్రో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు టు విజిట్ అనమాట. అక్కడి నుంచి అక్కడే పక్కలో ఉన్న హోటల్లో బిర్యానీ తినేసి బాగానే ఉంది. ఆంబూర్ బిర్యానీ అంట, బట్ ఆంబూర్ బిర్యానీ రేంజ్లో లేదు అని నా ఫీలింగ్. అక్కడ ఇంకా బిర్యానీ తినేసి పక్కనే ఒక 200 మీటర్స్లో ఉన్న ఫిష్ అక్వేరియంకి అయితే వెళ్ళామన్నమాట. ఆ ఫిష్ అక్వేరియంలో అయితే చాలా రకం ఫిషెస్ ఉన్నాయన్నమాట. బట్ మీరు చూస్తున్నారుగా, ఇదే అయితే నా ఫేవరెట్ పార్ట్. బికాస్ బయటే ఉన్నాయి అన్ని ఫిషెస్. సన్లైట్కి ఆ ఎఫెక్ట్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఎఫెక్ట్స్ అంతా సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా లోపల చూస్తే మనకి రకరకాల ఫిషెస్ అనమాట. అక్వేరియంస్, ఆ అక్వేరియంస్లో డిజైన్ చేసిన విధానం అనమాట. బిల్డ్ చేశారు కదా లోపల. కొన్ని అయితే మైండ్ బ్లోయింగ్ లెక్క ఉన్నాయి. ఫిషెస్ కూడా చాలా మీన్స్ ఎంట్రీ టికెట్ 200 ఐ థింక్. సూపర్గా ఉంది. 200కి వర్త్ అని చెప్పచ్చు. మీరు మీ అంటే ఫ్రెండ్స్తో వెళ్తే అంత ఎంజాయ్ చేయలేరేమో నా ఫీలింగ్, బట్ మీకు సో గాయ్స్, అది మ్యాటర్. బట్ ఫిషెస్ చాలా బాగున్నాయి. అంటే ఫిషెస్ కన్నా మెయిన్ ఈ డిజైన్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీనరీ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చు. మీరు ఫిష్ లవర్స్ అయితే మస్ట్ విజిట్ అని చెప్తాను. చూసారు ఈ షేప్ ఎంత బాగా. సో మెయిన్ థింగ్, నాకు ఫిషెస్ కన్నా ఈ డిజైన్స్ చాలా బాగా నచ్చింది. చాలా ఫుల్ గ్రీనరీ, అంటే లైక్ రియల్గా ఇమాజిన్ చేసుకొని అక్కడ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఒక బ్రేక్ డ్యాన్స్ అయితే వెళ్ళాము. నాకు చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయంటే మళ్ళీ ఎప్పుడు ఎక్కింది లేదు. మళ్ళీ ఈ పార్క్ ఎటో గెస్ట్ ఏం చూద్దాం. బొటానికల్ గార్డెన్ కాదు, లాల్బాగ్ కూడా కాదు, కబ్బన్ పార్క్ అన్నమాట.